అయితే అది కొంచెము మనము ఓపికతోటి చేయాలి. కొంచెం మనకు పేషెన్స్ ఉండాలి. బాగా ఓపిక ఉండాలి. సహనం ఉండాలి. ఇది ఒక్కసారి మనకేదో మంత్రాలేసినట్టు, మ్యాజిక్ చేసినట్టు జరగదు. చాలా గ్రాడ్యువల్‌గా జరుగుతది. ఎందుకంటే అలవాటు కూడా సడెన్‌గా రాదు. ఇమ్మీడియేట్‌లీ రాదది. అది మెల్లిమెల్లిగా వస్తది. ఏదైనా అలవాటు చిన్నగా పెరుగుతా ఉంటది. చెట్టు పెరిగినట్టు. చెట్టు పెరుగు. అలాగనే అలవాటు తగ్గడం కూడా అలాగనే తగ్గుతది. ఒకవేళ మనం ప్రాపర్ వేలో ప్రాపర్ పద్ధతిలో వెళ్తే అలాగనే తగ్గుతది. మనమేం ఎక్స్‌పెక్ట్ చేస్తాం, ఏం ఆశిస్తామంటే అది సడెన్‌గా తగ్గిపోవాలని. ఇప్పుడు డైరెక్ట్ ఆయన బుద్ధుడు కావాలా, మహావీర్ కావాలంటే కాడు. అది మెల్లగా తగ్గుతది. మనమేమో ఆశ ఎక్కువ పెట్టుకుంటాం. 40 years అయినా కష్టపడి ఆశ ఎక్కువ పెట్టుకుంటాం. ఆశ ఎక్కువ పెట్టుకోవద్దు. అయినను కొంచెం సమయం ఇయ్యాలి ఒకటి. మళ్ళీ అవకాశాలు ఉంటాయి. మళ్ళీ రిలాప్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సడెన్‌గా ఈ మైండ్ హ్యాబిట్స్ అన్నయి అంత చిన్నగా ఉండవు. అవి చాలా డీప్‌లీ రూటెడ్ ఉంటాయి. బాగా మూలాలకు వెళ్ళిపోతాయి లోపల. సో అవిటిని తీయడం అంత ఈజీ కాదు. మీకు అర్థమవుతుంది. మనసులో జస్ట్ లైక్ ఎయిర్ ఎంత లోపలికి ఎయిర్‌లో లోపలికి వెళ్ళినట్టు మనం చెట్టు కట్ చేస్తే కాదు. మళ్ళా మొక్క వస్తది. ఎయిర్‌లో మొత్తం పోతేనే అప్పుడు ఎయిర్‌లను తీసే పని ఏదైతే ఉన్నదో అదంతా సులభంగా జరగదు. ఈజీగా జరగదు అది. అది ఆయన చేసుకుంటేనే అది సాధ్యమైతది. దానికి కొన్ని మార్గాలు ఉంటాయి. ఆ పద్ధతిలో వెళ్ళాల్సి ఉంటది. అందుకని కొంచెం ఓపికతోటి మెల్లగా చేసుకుంటే అయితది. లేదు ఇంకా మనము ఆయన మళ్ళీ ఇట్లనే చేస్తున్నాడు, మళ్ళీ ఇట్లనే మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఇలాగనే చేస్తున్నాడు అని అన్నాం అనుకోండి, ఆయన ప్రాబ్లం ఎలాగనో ఉన్నాడు, మనం ప్రాబ్లంలో వచ్చేస్తాం. మనం కూడా మన ప్రశాంతత కూడా పోతుంది, మన హ్యాపీనెస్ కూడా పోతుంది. మనం కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. అందుకనే ఆయన ఒకటి ప్రాబ్లం లో ఉన్నాడు, అది తెలుసుకొని దాన్ని మెల్లిగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయనకు తెలియదు. ఆయన బాడీకి హార్మ్ చేస్తున్న విషయం, ఆయన మెంటల్ గా ప్రాబ్లం లో ఉన్న విషయం ఆయనకే తెలియదు. అర్థం. అందుకనే ఆయనకే ఆయన నష్టపరుచుకున్న విషయం ఆయనకు తెలియట్లేదు. అది వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగే విషయం ఆయనకు అర్థమే కాదు. నేను నా మూలంగా ఎవరికన్నా ఇబ్బంది అవుతున్నది అన్న విషయం. ఎందుకంటే ఆయన ఇబ్బంది ఆయనకు అర్థమైతలేదు. ఇంత ఇబ్బంది పెట్టుకుంటున్నాడు ఈ శరీరానికి, బాడీకి, మనసుకు ఇంత ఇబ్బంది చేస్తున్నాడు, ఇంత నష్టపరుచుకుంటున్నాడు. ఆయనకు తెలుస్తలేదు. మిగతా వాళ్ళకి ఇబ్బంది అయిన విషయం ఆయనకు అర్థం కాదు. అందుకని మనం ఏదో ఆశించి ఇంత చిన్న విషయం అర్థమైతలేదా, ఇది కూడా అర్థమైతలేదా, అది కూడా అర్థమైతలేదా అనేది ఇక నో క్వశ్చన్. ఇది అర్థం కావాలి కదా, పిల్లల చదువు ఉంది కదా, ఏం అర్థం కాదు అలా. సో అందుకని అది మనం ఒక రకంగా చూసుకుంటే ఆయనను ఫ్యామిలీలో మైనస్ చేసి అన్ని ఆలోచన చేయాలి. ఒక రకంగా ఆయన ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లోడు అంతే. ఒక చిన్న పిల్లోడు. ఇప్పుడు ఆయనకు కొడుకు బిడ్డలు ఉండొచ్చు కదా, అలా ఫ్యామిలీ వాళ్ళు ఏం ఆలోచన చేయాలంటే ఈయన ఇంకో పిల్లోడు, చిన్నోడు అబ్బాయి, ఈయనను కూడా ఎట్లానే హ్యాండిల్ చేయాలి అన్నది ఆలోచన మనం పెట్టుకొని నడిస్తేనే ఓపికతోటి నడవగలిగింది. లేదు ఈయన బాధ్యతలు ఉన్నాయి, ఈయన ఇది చేయాలా, అది చేయాలా, ఏదో నిరాకలు చేయాలంటే మనం నిరాశకు గురై మనం ఫ్రస్ట్రేషన్ లో వెళ్ళిపోతాం. మనకి ఇబ్బందులు ఏర్పడదు, మానసికంగా మనం డిస్టర్బ్ అయిపోతాం. మీకు అర్థమవుతుంది కదా, అదే జరుగుతుంది. వీళ్ళని కూడా ఒక పిల్లోడు లాగానే చూసుకోవాలి. ఈ పిల్లోడు ఇది చేస్తాడు, ఈయనకు అర్థం కాదు, ఇప్పుడు ఈయన పరిస్థితి లేదు. అప్పుడు ఏమైతుందంటే మనము ఒక జాలితోటి, ప్రేమతోటి డీల్ చేయగలుగుతాం. అదే ఆయన పెద్ద రూపంగా చూస్తే కోపం వస్తుంది. అరే ఈయనేంది, ఈయన ఇది చేయాల్సింది ఇది చేస్తున్నాడు, ఈయన ఫ్యామిలీని పెంచాల్సింది నాకు పెట్టేసిండు, ఇది ఆయన చేయాలా, అది ఆయన చేయాలా, అది ఆయన చేయాలా, ఆయన ఏం చేయడు. ఇక ఆయన చేసే పరిస్థితులు లేడు. శరీరం పెద్దగా కనిపిస్తున్నది, బాడీ పెద్దగా కనిపిస్తున్నది, వయసు పెద్దగా కనిపిస్తున్నది, అన్ని పెద్దగా కనిపిస్తాయి. కానీ మనసు పెద్దది కాదు. మనసు చిన్న పిల్లలాగా తయారైపోయింది, చిన్నపిల్లడు మానసికంగా. సో మనసును చూడాలా, మానసికంగా పరిస్థితి ఏంటిది అయింది, శారీరకంగా కాదు, మనసు ఎత్తున్నది ఎట్లున్నది, దాన్ని చూసి మనం ఇది చేయాలి. సో ఒక పిల్లోని లాగా చూసుకుంటేనే మనం ఏదన్నా చేయగలం. చిన్నదో పని. ఇప్పుడు ఫ్యామిలీ గడపడానికి, ప్రశాంతంగా ఉండడానికి కోట్లే అవసరం ఏం లేదు. ఇంత చిన్న ఇన్కమ్ ఉన్నా కానీ నడుస్తుంది. మీకు అర్థం
మనం ఏదో చేసి ఏదో ఏదో ఊహించుకొని ఇబ్బంది పడతా ఉంటాం. పిల్లలు చదువు ఎట్లా, మరి వాళ్ళు కలెక్టర్ కావాలా, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, ఏదో అని ఊహించుకొని ఇబ్బంది పడతా ఉంటాం. అట్లా సో అవి అవుతారో కాదో తర్వాత సంగతి, కానీ ఇక్కడ నువ్వు ఇబ్బంది పాలవుతున్నావు ఫస్ట్. ఈ క్షణం ఈ రోజు ఏ రకంగా ప్రశాంతంగా మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఈ క్షణం ఇది ఏ రకంగా ఉంటది, ఈ క్షణం నుండి ఇంకో క్షణం పుడుతుంది. ఇప్పుడు మనం విత్తనాలే టెన్షన్ చేస్తున్నాం, ఫ్రస్ట్రేషన్ చేస్తున్నాం, రేపు మళ్ళీ ఫ్రస్ట్రేషన్ పుడుతుంది, మళ్ళీ ఎంజైటీ పుడుతుంది, మళ్ళీ బాధలే, ఇబ్బందులే, నిరాశనే కదా. ఇప్పుడు నిరాశ, ఈ నిరాశ నుండి రేపు నిరాశనే పుడుతుంది మళ్ళా. అర్థమైంది? ఇప్పుడు హ్యాపీ ఉంటే రేపు హ్యాపీ ఇప్పుడు ఇప్పుడు పులి ఉంది, పులికి మేక పుడుతుందా? పులే కదా పుట్టేది, మేక పులి పుడుతుందా? కాదు కదా. సో అలాగనే నిరాశ నుండి నిరాశనే పుడుతుంది, ఆశ పుట్టదు. దుఃఖం నుండి, సఫరింగ్ నుండి, బాధ నుండి మళ్ళా బాధనే పుడుతుంది. అర్థమవుతుంది సూత్రం. సో బాధ నుండి మళ్ళీ బాధనే వస్తుంది. సో అందుకనే ఈ క్షణం హ్యాపీగా ఉన్నామా లేదా, ఇప్పుడు హ్యాపీగా ఉంటే రేపు మళ్ళీ దీంట్లో నుండి హ్యాపీనెస్ వస్తుంది. అర్థమవుతుందా? ఈ క్షణమే కొంచెం బాగాలేమో, ఇబ్బందులు ఉన్నది, ఈ ఇబ్బంది నుండి లేకపోతే ఏదో బాధ నుండి హ్యాపీనెస్ రాదు. దట్ ఈస్ అ రాంగ్ థింగ్. మనకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతున్నది, నాకు చాలా బాధలు ఉన్నాయి, అయినా కూడా నిన్న ఇబ్బంది ఉండే ఇవాళ నేను ప్రశాంతంగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా అని ఏదైతే అనుకుంటావో, దాంట్లో ఉన్న ఇబ్బంది, దాంట్లో ఉన్న బాధలు మనకు తెలియదు. ఇవాళ ఉన్న సంతోషం మళ్ళీ అది ఇబ్బందిగానే మారుతుంది, మళ్ళీ సమస్యగానే ఇప్పుడు ఈయన మంచిగా ఉన్నాడు అనుకో, ఒక రోజు హ్యాపీగా ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్, చాలా సంతోషం, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రిలాక్స్ అయ్యండి అనుకో, మళ్ళీ బాధగా ఏడుస్తూనే ఉంటాం కదా. ఏమైంది మరి, ఎటుపోయింది అది? సో అందుకని బయటి విషయాలలో సంతోషాన్ని, హ్యాపీనెస్ ని వెతుకున్నామా అయిపోయా, నిరాశ పడాల్సింది, వేరే మాటే లేదు అక్కడ. బయట ఏ వస్తువులో, ఏ విషయంలో, ఏ వ్యక్తిలో అయినా మనం సంతోషాన్ని కానీ, మన సాటిస్ఫాక్షన్ కానీ వెతికినాం అనుకో, నిరాశకు గురై ఇది మనకు సంతోషాన్ని ఇవ్వదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం నడుచుకోవాలి. ఆయన మూలంగా బాధపడుతున్నాం అన్న విషయం తప్పు. ఆయన మూలంగా ఆయన బాధపడతాడు, నిన్నెవరు బాధపడమనుకుంటున్నాడు? ఆయన ఒకవేళ తప్పు చేస్తే ఆయన బాధపడతాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆయన మూలంగా ఎందుకు అవుతున్నది? నువ్వు ఒక సెపరేట్ కదా. నువ్వు బాధపడాలా, సంతోషంగా ఉండాలన్నా నీ పైన డిపెండ్ ఉన్నాడు, అది మన పైన ఆధారపడి ఉన్నది. అర్థమవుతుందా? సో ఇది మనం తెచ్చుకుంటాం అన్న, మనం ఏమంటారు, అప్పు తీసుకుంటాం, బాధలు అప్పు తీసుకున్నాం, మనం బాధపడతాం. ఉండు, స్టెబుల్గా ఉండు, స్థిరంగా ఉండు, హ్యాపీగా ఉండు, సేవ్ చేయి, హ్యాపీగా ఉండు, మంచిగా చూసుకో, ప్రశాంతంగా చూసుకో, ఓపికతోటి చూసుకో, ప్రేమతోటి చూసుకో, జాలితోటి చూసుకో. జాలి, కరుణనే పని చేస్తుంది, ఇక వేరే పని ప్రపంచం దాంతో మారుతారు ప్రజలు. వాళ్ళ మమ్మీ మా సిస్టర్ వస్తారు, మా బాబు వస్తాడు, కొంచెం ఒకసారి చెప్తే చెప్తాను. మేమేనే ఉంటుంది, ఏదైనా మేమే డిపెండ్ అయి ఉంటుంది.